హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఈరోజు వచ్చేసి మనం చెక్క పురుగులు ఉంటాయి కదా, మీకు స్క్రీన్ మీద చూపిస్తా. ఆ పురుగులు ఉంటాయి కదా, అవైతే కోడి పిల్లలకి చాలా ఇష్టం, ముఖ్యంగా చిన్నపిల్లలకి అవైతే చాలా ఇష్టంగా తింటాయి. ఆ చెక్క పురుగులలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కోడి పిల్లలు అనేది చాలా తొందరగా పెరుగుతాయి. అట్లాగే వాటి మాంసం కూడా మంచి గట్టిగా ఉంటుంది, మన బాయిలర్ కోడి లెక్క రాదు. సో ఇవి ఎట్లా తయారు చేసుకోవాలో నేను చూపిస్తా. ఇంతకుముందు మనం హౌస్ ఫ్లై లార్వా తయారు చేసుకున్నాం కదా. సో ఒక్కొక్కసారి మనకి హౌస్ ఫ్లై లార్వా సరిగ్గా ఈగలు వాలక ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది. సో దీని అయితే ఆల్టర్నేట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక అట్ట ముక్క తీసుకొని నీళ్ళలో అయితే నానపాలి మంచిగా. నీళ్ళలో నానిపిన తర్వాత వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక పాత కుండనైతే తీసుకోండి. ఆ పాత కుండలో ఈ కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నిటినీ ఆ కుండ లోపట వేసేయాలి. వేసి కొంచెం మట్టిని అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆ పురుగులు అనేది మట్టి నుంచే ఉడతాయి, అవి మట్టి లోపలికి వెళ్ళి ఉడతాయి. ఆ మట్టి కుండలు వేసుకునే ముందు ఒక చిన్న గుంతనైతే వేసుకోవాలి. ఆ కుండ పట్టే అంత ఒక 2 ఫీట్స్ అయితే లోపలికి గుంతనైతే వేసుకోవాలి. ఆ గుంత వేసుకున్నాక ఈ మట్టి తీసుకొని ఆ కుండలను అయితే వేసేయాలి. వేసుకున్న తర్వాత ఆ మట్టిని అట్ట ముక్కల్ని మొత్తం మంచిగా కలిపేయాలి. వాటికి ఆ పచ్చి ఉంటాయి కదా ఆ అట్ట ముక్కలు, సో వాటికి ఆ మట్టి అనేది అంటుకుంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొంచెం పైన మట్టి వేసుకొని కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు గుంత తవ్వుకున్నాం కదా, ఆ గుంతలను అయితే ఈ కుండని బోర్లు ఇచ్చేసేయాలి. ఇట్లా బోర్లు ఇచ్చిన తర్వాత ఆ కుండ చుట్టూ మట్టిని అయితే వేసుకోవాలి, మొత్తం గ్యాప్ లేకుండా. ఆ మట్టిని వేసుకొని కొంచెం కుండ పైనుంచి అయితే నీళ్ళతోటి తడపాలి. ఎందుకంటే ఈ పురుగులు అనేటివి పచ్చి ఉన్నప్పుడే ఎక్కువ పురుగులు అనేవి తయారవుతాయి. ఎండుగుంటే ఆ పురుగులు అనేది వేరే చోటుకి వెళ్ళిపోతాయి, ఎక్కడ తడి ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. సో మనం కుండ మీదనైతే నీళ్ళు ఇట్లా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నాక ఒక 5 డేస్కి అట్లా తీసి చూడండి. చూస్తే మీకు అందులోకి పురుగులు అయితే కనిపిస్తాయి. ఇందులోనైతే ఎక్కువనైతే పురుగులు రాలేదు, కొన్నే వచ్చినాయి. ఇవైతే ఎటు సరిపోవు. దీన్ని అయితే మనం రెగ్యులర్ ఫీడ్ లెక్కనైతే వాడుకోలేము, ఎందుకంటే ఇది చాలా టైం తీసుకుంటుంది ఈ పురుగులు రానికి. సో దీన్ని అయితే ఆల్టర్నేట్గానే యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా హౌస్ ఫ్లై లార్వా జనరేట్ కానప్పుడు దీన్ని తీసుకొని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా అని చెప్పి ఇది అయితే తయారు చేసుకున్నా, కానీ ఎక్కువ పురుగులు అయితే రాలేదు దీనికి. సో ఇవి మళ్ళీ ఆ అట్ట ముక్కల్ని మళ్ళీ అలానే పెట్టి కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ బోర్లు ఇచ్చేసిన. మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత చూస్తా, అప్పుడైతే వస్తాయి అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనకు ఆల్రెడీ హౌస్ ఫ్లై లార్వా అయితే ఉంది, కాకపోతే ఇవి పురుగులు వచ్చినాయా రాలేదా చూడనీకి తీసినాయి ఇవాళ. సో మన దగ్గర అయితే పందెం కోడి పిల్లలు హ్యాచ్ అయినాయి కదా, సో వాటికైతే ఇవాళ ఈ హౌస్ ఫ్లై లార్వాని అయితే ఇచ్చుకుందాం. మనకైతే హౌస్ ఫ్లై లార్వా అయితే చాలానే వస్తున్నాయి, ఎందుకంటే ఈగలు చాలా వస్తున్నాయి. దానివల్ల హౌస్ ఫ్లై లార్వా కూడా ఎక్కువనే జనరేట్ అవుతున్నాయి. ఒక్కసారి పత్తి చెక్కతోటి అయిన పురుగులని 2 రోజులు అయితే వాడుకోవచ్చు మనం, అంత జనరేట్ అవుతున్నాయి. సో ఇవాళ కొన్ని అయితే తీసుకొని ఆ కోడి పిల్లలకైతే ఇచ్చేసిన, అవి అయితే మంచిగా తింటున్నాయి. ఇవి 4 పిల్లలు ఉన్నాయి కదా, ఆ 4 పిల్లలకైతే మస్తు అయిపోతాయి. ఆ తల్లి కూడా తింటుంది. ఈ కొన్ని పురుగులు ఆ 4కి మస్తు అయిపోతాయి, ఎందుకంటే ఎక్కువ కూడా ఇవ్వద్దు. ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా, ఎక్కువ పురుగులు ఇచ్చినామనుకో ప్రోటీన్ ఎక్కువ అయిపోయి వాటికి కాళ్ళు అనేది పడిపోతాయి. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ అవ్వడం వల్ల వాటికి బాడీలో హీట్ ఎక్కువైపోతుంది. హీట్ ఎక్కువైపోయి కాళ్ళు అనేటివి గట్టిగా అయిపోతాయి. మళ్ళీ అవి యాక్టివ్గా కావాలంటే వాటికి ఆ తినే అన్నీ అరిగిన తర్వాత మళ్ళీ అవి కొంచెం యాక్టివ్గా అవుతాయి. సో అట్లా రిస్క్ ఎందుకు తీసుకోవడం, మనం కొన్నే ఇచ్చుకోవాలి పురుగులను అయితే. సో వాటికైతే ఇదే వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, ఒక కామెంట్ అయితే వేయండి. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.